మంచిర్యాల గౌరవ ఎమ్మెల్యే గారు సురేఖమ్మల ఆదేశాల మేరకు కార్పొరేషన్ 56 డివిజన్ నుండి నేను నిలవడం జరిగింది. నా పేరు నల్ల శంకర్. నేను గతంలో వైస్ చైర్మన్ చేసిన. కౌన్సిలర్ చేసిన. కార్పొరేషన్లో ఫస్ట్ టైం నిల్చున్నా. కానీ ఈ రీతిలో ఎమ్మెల్యే గారు ఈ డెవలప్ చేయడం, మొత్తం తెలంగాణలో ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఫండ్ తేవడం, శ్మశాన వాటికి కానీ, హాస్పిటల్ కానీ, కాలేజీలు కానీ, రోడ్స్ కానీ, మార్కెట్ల అండర్ గ్రౌండ్ డ్రైన్ కరెంటు కానీ ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కార్పొరేషన్ అయితే సిటీ డెవలప్మెంట్ మాటగా ఉంటుంది, సార్ ఒక విజయంతో ఉన్నాడు అనే విధంగా ఈ రోజున 56 వార్డు నుంచి మహిళా తల్లులందరూ కూడా మా ట్రస్ట్ సభ్యులే. వాళ్ళందరూ కూడా అన్న మీరు ఎన్నో చేస్తున్న ట్రస్ట్ నుంచి మేమందరం నీతో తిరుగుతాం, ర్యాలీ ఇస్తాం అని కోరి ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ వాళ్ళకున్నందరూ మా యొక్క అక్క జిల్లందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఇలాగే అందరూ కూడా నా ఆశీర్వాదం ఎల్లవెల్ల చూపాలా. దీన్ని ఈ ర్యాలీతోనే జనం అంతా గెలిపోయిపోయింది అంటారు. వాళ్ళు నాకు టికెట్ ఇవ్వగానే గెలిపోయిందని భగవంతుడు కూర్చోమ్మ కలిసి చెప్పింది నాకు. 100% 50 రోజుల్లో అధికమైన కలుతాం, ఎమ్మెల్యే గారి ఆశయాలు నెరవేరుస్తాం. ఈరోజు నాతో నచ్చిన పబ్లిక్ కానీ, మంచాల వాళ్ళ ప్రజలందరూ కానీ అందరిలో కాంగ్రెస్ డెవలప్మెంట్ కోరుతున్నాం. ఈరోజు 60 వాళ్ళ కూడా అన్ని డివిజన్లలో కాంగ్రెస్కే అధిక మెజార్టీ తెచ్చి సారు సంబంధించి ఆయన ఇమేజ్ను మెస్తే మంచాలకు ఎంతో డెవలప్ అవుతుంది, 10 వార్డు డెవలప్ అవుతుంది. వేరే కార్పొరేటర్కు నిధులు సక్కగా రావు, ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి అయితే కొట్టడం తెచ్చుకోవచ్చు మన కార్పొరేషన్. కాబట్టి అందరూ కూడా ఈ ఒక్కసారి కాంగ్రెస్కి ఓటేయండి అని, ఎమ్మెల్యే కోసం అన్న కాంగ్రెస్ ఓటేయాలని కోరుతున్నాం. చూస్తే ఒక 3-4 మోరీలు, సూర్యనగర్ 1లో మోరీలు, రోడ్స్ తప్ప ఒక 2-3 కోట్ల పని తప్ప లేదు. ఎమ్మెల్యే గారికి నిన్న తెలియపరచడం జరిగింది. చేరమని ఫోన్ ద్వారా సార్కు వాడలు ఉన్నా కాబట్టి ఫోన్ ద్వారా సాల్వ్ చేస్తే 3 కోట్లు 30 కోట్లు అయినా పెట్టాల్సి పని ఉంటే నేను ఉన్నది పని పెట్టేందుకు ఖచ్చితంగా 10 పని అయితే మీరు హామీలు ఇవ్వండి అని చెప్పారు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.